హైదరాబాద్ మియాపూర్లో స్వామీజీ నగర బహిష్కరణ నిరసిస్తూ బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. స్వామీజీపై బహిష్కరణను ఎత్తివేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాస్తారోకోను అడ్డగించిన పోలీసులు కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, స్వామి పరిపూర్ణానందను నగర బహిష్కరిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ఇటు బజరంగ దళ్ తర్వాత విహెచ్పి వాళ్ళు ఈరోజు భారీ ఎత్తున రాస్తారోకో కూడా నిర్వహించారు. అయితే మనం మియాపూర్లోని రాష్ట్ర కార్యదర్శి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, స్వామి పరిపూర్ణానందను బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? స్వామి పరిపూర్ణానంద గారిని నగర బహిష్కరణ చేయడము హిందూ సమాజం హిందువుల మీద ఒక ఆఘాతంలాగా స్వీకరించింది. ఇది ఒక స్వామీజీకి జరిగిన అవమానమే కాదు, మొత్తం సమస్త హిందూ సమాజానికి అవమానంగా విశ్వ హిందూ పరిషత్ భావిస్తుంది. ఏ కారణాలు లేకుండా చట్టబద్ధంగా ధర్మబద్ధంగా ప్రజాస్వామ్య పద్ధతి లోపల స్వామీజీ తలపెట్టిన యాత్రను భంగపరచడము ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నియంతృత్వ పోకడలకు గుర్తుగా నిలుస్తుంది. ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వము మొదటి నుంచి కూడా హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ హిందువులను కించపరుస్తూ హిందువులకు ట్యాక్స్ అమౌంట్ తోటి మైనారిటీలను బుద్ధెక్కిస్తూ ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. ఈ నిజాం వారసత్వ ప్రభుత్వాన్ని హిందువులు తెలంగాణ ప్రజలు తీవ్రంగా గర్హిస్తున్నారు. స్వామీజీకి ఎలాంటి కారణం లేకుండా బలవంతంగా అనుమతి ఇచ్చి తెల్లవారు రోజునే స్వామీజీ యొక్క గృహాన్ని దిగ్బంధనం చేసేసి 2 రోజుల పాటు స్వామీజీని బయటికి రాకుండా చేసేసి 3వ రోజు స్వామీజీని దొంగచాటుగా మధ్యరాత్రి 3 గంటలకి ఔటర్ రింగ్ రోడ్ ద్వారా శ్రీపీఠం తరలించడము, కాకినాడ తరలించడం ఎంతవరకు సమంజసము? ఒక దేశద్రోహికి స్వామీజీతో పోలిగనా? ధర్మ ప్రచారము, హిందూ లోపల చైతన్యము, ధర్మ జాగరణ చేసే ఒక స్వామీజీ యొక్క గొప్పతనాన్ని మన ప్రభుత్వం శ్లాఘించబోయి స్వామీజీ మీద ఇలాంటి నింద వేసేసి ఆయన భాగ్యాన్ని తరలించడము సమస్త హిందూ సమాజానికి అవమానంగా విశ్వ హిందూ పరిషత్ భావిస్తుంది. हिंदी में स्वामी जी का बहिष्करण खंडन कर रहे हैं. बस ऐसे తెలుగులో చెప్పు. స్వామీజీ మంచి పని చేస్తున్నారు, అలాంటి వాళ్ళని అలా చేయకూడదు. स्वामीजी एक अच्छा काम कर रहे हैं, सबके लिए अच्छा बोल रहे हैं. उनके साथ ऐसा नहीं करना चाहिए. उनके साथ जो हुआ है ना गलत हुआ है. ఒకవైపు హిందువులే కాకుండా ఇట్లా ముస్లిం మైనారిటీలు కూడా స్వామికి పూర్తిగా మద్దతుగా తెలిపారు. అయితే ఇంకా కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, అంటే స్వామీజీ ఓన్లీ శాంతియుతంగా ధర్మాగ్రహ యాత్ర చేపట్టింది, అయితే పోలీసులు మటుకు నిర్బంధించి తర్వాత బహిష్కరణ చేయడం పట్ల మీరు ఏ విధంగా చూస్తున్నారు? అయితే శ్రీరాముల వారిని సీతాదేవిని అవమానకరంగా దూషించిన సందర్భంగా తిరుపతి నుంచి పరిపూర్ణానంద స్వామి గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. హిందువుల పక్షాన ధర్మం పక్షాన ఆయన నిలబడితే ఈరోజు హైదరాబాద్ నుంచి భాగ్యనగరం నుంచి ఆయనను బహిష్కరణ చేయడం అనేది శోచనీయం. గతంలో ఎవరి పాలనలో ఉన్నామో ఇప్పుడు గతంలో నిజాం పాలనలో ఉన్నట్టుగా ఇప్పుడు భాగ్యనగరంలో ప్రజలు హిందువులు భావిస్తున్నారు. వెంటనే కేసీఆర్ తాను చేసిన తప్పును సవరించుకోవాలి. ఏ విధంగానైతే పరిపూర్ణానంద స్వామికి పాద నమస్కారం చేసిండో గతంలో, అదేవిధంగా ఈరోజు ఆయనకు పాద నమస్కారం చేసి గౌరవపరంగా హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చి వారికి సత్కారం చేయాల్సిన బాధ్యత కేసీఆర్ మీద ఉంది. నువ్వు ఎన్నో దేవాలయాలను ఉద్ధరిస్తానంటున్నావు, కానీ దాంట్లో నీకు స్వార్థం ఉన్నట్టుగా అనిపిస్తుంది. నువ్వు స్వామీజీలనే గౌరవించకుంటే ఈరోజు హిందూ ధర్మాన్ని దేవాలయాలని ఏ విధంగా పరిరక్షించగలుగుతావు? పీఠాలలో పూర్తి స్థాయిలో త్యాగం చేసిన ఒక మహాపురుషులను ఈరోజు బహిష్కారం చేయడం కేసీఆర్ యొక్క దుర్నీతికి, ఈ దుష్ట రాజకీయాలకు ఇది తార్కాణంగా హిందూ బంధువులందరూ ఈరోజు భావిస్తున్నారు. వెంటనే పరిపూర్ణానంద స్వామికి గౌరవప్రదంగా భాగ్యనగరానికి తీసుకొచ్చి భాగ్యనగరం నడిబొడ్డున క్షమాపణ కేసీఆర్ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే పరిపూర్ణానంద స్వామిని బహిష్కరించారో అయితే దాన్ని ఉపసంహరించుకోకపోతే ఉధృతంగా నిరసనలు వ్యక్తం చేస్తామని కూడా హిందూ పరిషత్ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ యశ్వంత్, రమేష్, బార్ టుడే, హైదరాబాద్.